హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, మీకు అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి 13 రకాల జాబ్స్ పడ్డాయి అండ్ 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి అర్హత అయితే వచ్చేసి 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసి మన ఛానల్ అయితే పెట్టాను. మనం 50K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. వీటికి చాలా మంది అయితే అక్క ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో నేనైతే ప్రీవియస్ గా కలెక్ట్ చేసిన కొన్ని క్వశ్చన్స్ ని మీ ముందుకు విత్ ఎక్స్ప్లెనేషన్ తో తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇలా క్వశ్చన్స్ మీకు నచ్చినట్లయితే అక్క ఇంకా చేయండి అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. నేను ఇంకా చేయడానికి మరిన్ని క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకోవడానికి నాకు మోటివేషన్ గా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. సో IEHMZLQUP ఉంది. క్వశ్చన్ మాకు ఇచ్చారు. ఇక్కడ ఉన్న 3 లెటర్స్ మీకు కనుక్కోవాలి. YKX చాలా ట్రికీగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో మిస్ అవ్వద్ది క్వశ్చన్ కి ఆన్సర్ అనేది. ఎగ్జామ్స్ ఇలాంటి కూడా ఇవ్వచ్చు. చాలా ఈజీగా చేస్తారనేది ఏమి ఉండవు. ఈజీగా ఉండొచ్చు, మీడియం లెవెల్ ఉండొచ్చు, ట్రికీగా ఉండొచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ ట్రికీ క్వశ్చన్. ప్రీవియస్ ఎగ్జామ్ లో అనే క్వశ్చన్ అయితే నేను తీసుకొచ్చాను మీకోసము. సో ఇక్కడ యూ ఆప్షన్స్ అయితే వచ్చేసి UKT, VPT అండ్ UPT, UPU అయితే ఉన్నాయి. దీన్ని థర్డ్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్స్ లో IEHMZLQUP క్వశ్చన్ మార్క్ YKX అనేది ఇచ్చారు కదా. సో ఫస్ట్ రాసుకోండి UQT కదా. సో ఫస్ట్ లెటర్స్ ఏంటి? ఇక్కడ మనం ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటి? IMQ క్వశ్చన్ మార్క్. ఇక్కడ 3 లెటర్స్ వర్డ్ రావాలి కదా. సో అప్పుడు ఏంటి? IMQ క్వశ్చన్ మార్క్ Y. ఫస్ట్ లెటర్స్ అన్ని ఫస్ట్ రాసుకోండి. సెకండ్ లెటర్స్ ఏంటి? EZU క్వశ్చన్ మార్క్ K. సెకండ్ పేరు. థర్డ్ పేరు ఏంటి? HLP క్వశ్చన్ మార్క్ X. సో ఫస్ట్ పేరుకి ఉన్న మొత్తం ఇక్కడ 3 పేర్స్ ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న 3 క్వశ్చన్ మార్క్స్ కి మనం ఇక్కడ కనిపెట్టాల్సిన క్వశ్చన్స్. అర్థమైంది ఎలా రాసుకున్నాను నేను? మళ్ళీ చెప్తున్నాను. IMQY ఒక చోట క్వశ్చన్ మార్క్ Y. సో ఇప్పుడు IK లెటర్ ఇంకోటి చేస్తుంది 9, M కి లెటర్ ఏంటి 13, Q కి 17, U ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ తెలియదు అనమాట. సో దాని తర్వాత Y కింద 25. సో 9 కి 13 కి +4 డిఫరెన్స్, 13 కి 17 కి +4, 17 కి U అప్పుడు +4 చేస్తే నెక్స్ట్ లెటర్ వస్తుంది U వస్తుంది. U అనే లెటర్ +4 చేస్తే ఎంత వస్తుంది? 25 Y వస్తుంది. సో అంటే మ్యాచ్ అయింది. అంటే ఫస్ట్ లెటర్ U అని తెలిసిపోయింది. ఇక్కడ ఈ 3 లెటర్ కోడ్ లో ఫస్ట్ లెటర్ U ఉంది. U తో ఉన్న ఆప్షన్స్ ఏంటి? UQT ఉంది, UPT ఉంది. సో నెక్స్ట్ సెకండ్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఒకటే ఉంది అనుకోండి, ఆన్సర్ టక్న ఒకటి పెట్టేసి నెక్స్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే షార్ట్ టైం ఇస్తారు కాబట్టి. U తో 3 ఉన్నాయి కాబట్టి మన సెకండ్ లెటర్ కనుక్కోవాల్సిందే. సో సెకండ్ లెటర్ ఏంటి? EZU క్వశ్చన్ మార్క్ K. E అనేది 5, Z అనేది 26, U అనేది 21, క్వశ్చన్ మార్క్ K అనేది 11. సో ఇది కొంచెం ట్రికీగా ఉంది ఫ్రెండ్స్. ఏం లేదు, 5 కి 26 కి డిఫరెన్స్ మనకు తెలియదు, పక్కన పెడదాం. 26 నుంచి 21 కి 5 వచ్చింది, -5. 21 నుంచి క్వశ్చన్ మార్క్ కి -5 కదా. -5 అనే డిఫరెన్స్ -5 చేసుకుంటే వెళ్దాం. 16 వస్తుంది. 16 కి -5 చేస్తే 11 వస్తుంది. ఇక్కడ ఏంటంటే 5 కి -5 చేస్తే 0 కదా. సో అంటే ఇక్కడ ఏం లేదు, ఇది నెగోషియబుల్ చేయాలన్నమాట. సో దీన్ని పట్టుకుని కూర్చోద్దు. ఎందుకంటే ఎగ్జామ్ లో ఇది మాత్రం మిగతా అన్ని ఆర్డర్ ఫాలో అవుతున్నాయి. ఈ ఒకటే లాంగ్ జంప్ అయితే వేశారు. సో నేను చెప్పేసి నేను తర్వాత ఆలోచించి తర్వాత ఏం తెలిసిందంటే 5 నుంచి -5 చేస్తే 0. సో నెగోషియబుల్. సో ఇక్కడ 26 అంటే Z వస్తుంది. ఇట్లా 26 నుంచి 21 చేస్తే -5. ఇలా -5 ఆర్డర్ ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ 16 అనేది P కి కోడ్ చేస్తుంది. 21 నుంచి మైనస్ తీస్తే. సో సెకండ్ లెటర్ ఏం తెలిసింది? P అని తెలిసింది. సో ఇక్కడ UPT ఉంది, UPU ఉంది. అంటే థర్డ్ లెటర్ కనుక్కోవాల్సింది. సో థర్డ్ లెటర్ ఏంటి? అంటే HLP క్వశ్చన్ మార్క్ X. సో HKL కి డిఫరెన్స్ 8 మీరు రాసుకోండి. HK 8, L కి 12, P కి 16. అక్కడ ఎంత అని? సో 8 కి 12 కి +4, 12 కి 16 కి +4, 16 కి 20 కి +4, 20 కి 24 కి +4. సో అట్లా +4 వేస్తే క్వశ్చన్ మార్క్ కదా. సో P కి +4 కలిపితే T వస్తుంది. P తర్వాత +4 కలపండి. 1 2 3 4. సో T వచ్చేసింది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ లెటర్ T అనమాట. సో T కి మళ్ళీ +4 కలిపితే X వస్తుంది. సో అంటే ఆ ప్యాటర్న్ ఫాలో అయింది. 24. సో ఫస్ట్ ది, థర్డ్ ది +4 ఎడిషన్ చేసుకుంటే వస్తుంది. సెకండ్ మాత్రమే ఇట్లా అయితే వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ వదిలేసి మిగతా ప్యాటర్న్ చూసుకుంటే -5 ఆర్డర్ లో ఫాలో అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది UPT ఇస్ కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది.